అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయ పరిణామాలు చూశానని, ఎన్డీఏ కూటమిగానే ఎన్నికలకు వెళ్లామని, సమిష్టి విజయంతోనే భారీ విజయం సాధ్యమైందన్నారు. టీడీపీ చరిత్రలో ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావ సమయంలో మాత్రమే 200 సీట్లు సాధించడం జరిగిందని, మళ్లీ అంతటి భారీ విజయాన్ని పార్టీ సాధించిందని, పార్టీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించే విజయమన్నారు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుందని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. 5 ఏళ్లు మా కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారని, కార్యకర్తలకు కంటి నిండా నిద్ర లేకుండా పోని పరిస్థితి కొనసాగిందన్నారు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారని, మీడియాను కూడా 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారని, ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చనే దాడులు చేశారని, విశాఖకు వెళ్తే పవన్ ను వెనక్కి పంపించేశారని, కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్టులు చేశారని ఆరోపించారు. సహజ సంపదను విచ్చలవిడిగా దోసుకున్నారని, అడ్డొచ్చిన వారిపై దాడులు చేసి బెదిరించారన్నారు. నేను మిగులు విద్యుత్ తీసుకొస్తే వైసీపీ నాశనం చేస్తుందని 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో 30 ఏళ్ల డ్యామేజ్ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.